వెల్కమ్ టు ప్రజ్ఞా స్పోర్ట్స్. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగాడు. టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో సూపర్ 8 మ్యాచ్ లో తన ట్రేడ్ మార్క్ షాట్స్ తో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మకు తోడుగా సూర్యకుమార్ యాదవ్, శివం దుబే మెరుపులు మెరిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినోస్ రెండేసి వికెట్లు తీయగా జోస్ హజెల్వుడ్ ఓ వికెట్ పడగొట్టాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ 0 డకౌట్ గా వెనుదిరిగాడు. క్రీజులోకి రిషబ్ పంత్ రాగా రోహిత్ శర్మ దూకుడుగా ఆడాడు. దాంతో పవర్ ప్లేలోనే భారత్ వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రిషబ్ పంత్ అవుట్ అయినా సూర్యతో కలిసి రోహిత్ చెలరేగాడు. సూర్య సైతం తన బ్యాట్ కు పని చెప్పడంతో 8.4 ఓవర్లలోనే 100 పరుగులు చేసిన టీమిండియా 13.4 ఓవర్లలోనే 150 పరుగులు పూర్తి చేసుకుంది. సెంచరీకి చేరువైన రోహిత్ శర్మను మిచెల్ స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్ చేశాడు. ఆ కొద్దిసేపటికే సూర్య కూడా అవుట్ అవ్వడంతో టీమిండియా పరుగుల వేగం తగ్గింది. శివం దుబే, హార్దిక్ పాండ్యా జట్టు స్కోర్ను 200 దాటించారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.